దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ హడావిడితో పండగ లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ సినిమా క్రిస్ జాగర్నమూడి డైరెక్షన్లో మొదలై జ్యోతికృష్ణ పూర్తి చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. బాబీ డియోల్, సత్యరాజ్, విక్రమ్జిత్, నాజర్ లాంటి నటులు కీలక పాత్రలో కనిపించారు. కీరవాణి సంగీతం సినిమాకు పెద్ద అసెట్. కథ 17వ శతాబ్దంలో కృష్ణానది తీరం నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ దాటి ఢిల్లీకి చేరుకుంటుంది. పవన్ కళ్యాణ్ రాబిన్హుడ్ స్టైల్లో వీరమ్మలు అనే క్యారెక్టర్లో కనిపించారు. సనాతన ధర్మం కోసం పోరాడే ఈ క్యారెక్టర్ ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేందుకు బయలుదేరతాడు. ఔరంగజేబు హిందువులపై జిజియా ట్యాక్స్ విధించడం, అతని అరాచకాలకు వీరమ్మలు ఎలా ఎదురు తిరిగాడది కథలో మెయిన్ పాయింట్. ఫస్ట్ హాఫ్లో వీరమ్మలు పాత్రను పరిచయం చేసే సీన్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. సెకండ్ హాఫ్లో సనాతన ధర్మం గురించి అంశాలు, ప్రీ క్లైమాక్స్ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు బలం తెచ్చింది. అయితే కొన్ని సీన్స్ కాస్త రొటీన్గా అనిపించాయని, విజువల్స్ అంతగా ఆకర్షించలేదని కొంతమంది ఫీల్ అయ్యారు. జ్యోతికృష్ణ దర్శకత్వం కొంచెం బలహీనంగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. అయినా పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సీన్స్, కీరవాణి సంగీతం సినిమాను నిలబెట్టాయి. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాను సూపర్ హిట్గా సెలబ్రేషన్ చేస్తున్నారు. థియేటర్లో ఫస్ట్ డే నుంచి హౌస్ఫుల్ షోలు నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమాను పొగడ్తలతో ముంచెత్తున్నారు. కానీ వైసీపీ సపోర్టర్స్, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమా ఫ్లాప్ అని ట్రోల్ చేస్తున్నారు. సినిమా విశ్లేషకులు మాత్రం ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ఆకట్టుకునే చిత్రంగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. థియేటర్లో ఫ్యాన్స్ జోస్తో సినిమా బాక్సాఫీస్ బాగా ఆడుతుంది. ఈ సినిమా పవన్ కెరియర్లో మరో సూపర్ హిట్ అని అభిమానులు అంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.